గురువు అన్న మాట వినగానే అందరికీ గుర్తొచ్చే శ్లోకం ఇది. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఇక్కడ గురువైభవం సదాశివునితో పాటే ఆరంభమైందంటే ఆది అంతము తెలియని సదాశివుని వలె గురువు యొక్క ఆరంభం కూడా అనంతమైనదని తెలుసుకోవచ్చు. సాక్షాత్తు జగదంబకే గురువైన శివుడిని గురు పరంపరలో ప్రప్రథముడిగా పరిగణించడం అనే అంశం భారతీయ పురాణ చరిత్రలకే ఒక గొప్ప కానుక. మహాశివునికి తొలి శిష్యురాలు, ప్రియ శిష్యురాలు పార్వతీదేవి. స్త్రీలకు ఉత్తమమైన వ్రతమేదో సెలవివ్వండి నాథ అంటూ సదాశివుడిని తరచుగా అడిగే పార్వతి కన్నా ఉత్తమ శిష్యురాలు, సృష్టిలోని అన్ని కథలు పూసగుచ్చినట్లు పార్వతికి బోధించిన మహాశివుడి కన్నా గొప్ప గురువు సృష్టిలో లేరు. గురువు యొక్క మహిమ గురించి చెబుతూ విద్యాధనం బలంచేవ తేషాం భాగ్యం నిరర్ధకం ఏషాం గురు కృపా నాస్తి అధోగచ్చంతి పార్వతి. గురు కృప లేకపోతే ధనం, విద్య, బలం, భాగ్యం కూడా నిరర్ధకమై వారు అధోగతి పాలవుతారు అని అన్నాడు సదాశివుడు. నిజానికి గురువు, మంత్రం, దేవత అన్న శబ్దాలు ఏకార్థవాచకాలే. గు అంటే బ్రహ్మ, రు అంటే జ్ఞానం. బ్రహ్మజ్ఞానం బోధించే వారిని మాత్రమే గురువు అనేవారు పూర్వం రోజుల్లో. శిష్యుడు చేసే సేవలో గురువుగారు సుఖించినట్లయితే ఆయన నుండి జ్ఞాన ప్రవాహం వెల్లువలా శిష్యుడి చిత్తంలోకి చొరబడుతుంది. సదాశివుడు ఆది గురువు. అతడి ప్రతిరూపంగా జన్మించిన శంకరాచార్యుల వారు మధ్యమ గురువు అన్నారు. తరచి చూస్తే సదాశివ శంకరాచార్యుల మధ్యకాలంలో ఉన్న ఋషులందరూ కూడా గురు పరంపరలోకే వస్తారు. సనాతన సంప్రదాయ బోధనే ప్రధాన వృత్తిగా జీవించిన ఎంతోమంది ఋషులు యుగపురుషులకి ధైర్య, స్థైర్య, యుక్తాయుక్తాలను బోధించారు. అసలు లోకులకి ధర్మబోధ చేయడానికే పరమేశ్వరుడు గురువుగా అవతరిస్తాడు. ఒక రాముడు, ఒక కృష్ణుడు చరిత్రలో వీరపురుషులుగా నిలబడడానికి తల్లిదండ్రుల స్థాయిని దాటిన గురువుల ఆశీస్సులు వారికి పుష్కలంగా లభించడమే ముఖ్య కారణం. అగస్త్య మహాముని నుండి అబ్దుల్ కలాం వరకు మనకు ఎందరో మహాగురువులు. అందరికీ అంజలిమాలలు వేయడం ప్రతి విద్యార్థికి అవసరం. అసలు గురువు అంటే కేవలం విద్యని బోధించేవాడే అనుకుంటే పొరపాటు. మొగ్గదశలో ఉన్న శిష్యుడి జీవితాన్ని పువ్వులా వికసింపచేసి అతడి జీవన విధానాలలో పరిమళాన్ని నింపేవాడే అసలైన గురువు. గురువుల్ని పంచవర్గాలుగా విభజించారు. వీరంతా రామాయణంలో కనిపిస్తారు. సూచక గురువుగా దశరథుడు, వాచక గురువుగా సుమంత్రుడు, బోధక గురువుగా విశ్వామిత్ర మహర్షి, పరమ గురువుగా వశిష్ఠ మహాముని, నిషిద్ధ గురువుగా రావణ బ్రహ్మ. ఈ ఐదుగురులో ఎవరికి వారే గొప్ప శ్రేష్ఠులు. శ్రీరాముడి కథలో దశరథుడు అతి సుకుమారమైన రాజకుమారుడిగా రాముడిని పెంచి అనేక విలువిద్యలు నేర్పిస్తే అత్యంత విశ్వాసంతో శ్రీరాముడిని కనిపెట్టుకుని ఉండే సుమంత్రుడు ఎన్నో మెళకువలు నేర్పించడం మనం గమనిస్తాం. కానీ అసలైన శిష్యరేఖ జీవనం విశ్వామిత్రుడి దగ్గరే నేర్చుకుంటాడు రాముడు. హంసతూలిక తల్పం మీద నుండి హఠాత్తుగా దర్భలు పరిచిన శయ్య మీద శయనించే స్థాయిని అతి సునాయాసంగా అలవర్చుకుంటాడు. ఉద్యానవన విహారాల నుండి 12 ఏళ్ల ప్రాయంలో అరణ్య మార్గాలలో ఎన్నో యోజనాలు నడవడం తెలుసుకుంటాడు. దశరథుడు ఎంతో దీక్షగా విశ్వామిత్రుడిని అనుసరించమని రాముడికి చెప్పడంతో ముక్కు పచ్చలారని వయసులో పరిణితి చెందిన యువకుడిలా కఠిన జీవితానికి నాంది పలికి విశ్వామిత్రుడికి, ఇక్ష్వాకు వంశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చాడు. తాటకవనం, సిద్ధాశ్రమం, మానస సరోవరం ఇత్యాది ప్రసిద్ధ స్థల పురాణాలను వివరంగా గురుస్థానంలో ఉన్న విశ్వామిత్రుడిని అడిగి తెలుసుకుంటాడు రాముడు. అయోధ్య నుంచి బయలుదేరి మిథిలానగరం చేరే వరకు విశ్వామిత్ర మహర్షిని ఒక తపోశక్తిగా పూజించి గౌరవించి అనుసరించడంతో జనక మహారాజుకు అల్లుడై సీతాదేవిని వివాహమాడి సీతాయాశ్చరితం అన్న వాల్మీకి కావ్యానికి నాయకుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచాడు. గురు శిష్య సంస్కారాలకి రామాయణం ఒక నిఘంటువు. అందుకే ఆధునిక కాలంలో కూడా అందరూ చదివి తెలుసుకోవలసిన గ్రంథం రామాయణం. వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణమిగా భావించి వ్యాస మహర్షి నుంచి సర్వేపల్లి రాధాకృష్ణ గారి వరకు గురువులందరినీ స్మరించుకుని సభలు, సమావేశాలు జరుపుకోవడమే కాదు, గురు శిష్యుల మధ్య ఉండాల్సిన సంబంధాలలో సంస్కారం, గౌరవం, సానుకూలతలు కూడా ఉండాలి.
గురువు ముందుగా తాను అధ్యాపక స్థాయి నుంచి ఆచార్య స్థాయికి ఎదిగి శిష్యుడికి అనుసరించాలి అనిపించేలా ఉండాలి. ఆశ్రమ స్థాయి ఆచార్యుడిగా ఈ కాలంలో కుదరకపోయినా శిష్యుడిని చూసి మీ గురువెవరు అని అడిగే ఎత్తుకి గురువులు ఎదగాలి.